క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక క్యారెక్టర్ను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమె ఎవరో కాదు, తబిత అనబడిన దోర్కా. తబిత అనే ఈ దోర్కా అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తబిత అనే పదము అరామిక్ భాషలో నుంచి వచ్చింది. అలాగే దోర్కా అనబడినటువంటి పదము గ్రీకులో నుంచి వచ్చింది. వీటి అర్థం ఏంటయ్యా అనంటే, తబిత అంటే లేడీ అని అర్థం వస్తుంది. ఒక లేడీ ఎలాగైతే చురుగ్గా ఉంటుందో, ఆమె పరిచర్యలో అంత చురుగ్గా ఉండేవారు ఈ తబిత గారు. తబిత ఎక్కడ ప్రసంగించినట్లు బైబిల్లో లేదు, కానీ ఆమె సూది అలాగే దారము ఈ రెండిటి ద్వారే గొప్ప ప్రసంగాలు చేయగలిగింది. మన పనులే మనకు సాక్ష్యానికి వెన్నెముకగా ఉంటాయని తబిత యొక్క జీవితాన్ని బట్టి మనకు నిశ్చయముగా తేట తెలివిగా తెలుస్తూ ఉంది. తబిత జీవితం నుండి మనము కొన్ని విషయాలు చూడగలిగితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో ఆమె చేసినటువంటి సత్క్రియలు మనము చూడగలం. ఒక సత్క్రియలు చేసేటువంటి ఒక శిష్యురాలుగా పరిగణించబడుతూ ఉంది. తబిత కేవలం నమ్మకం కలిగినటువంటి విశ్వాసం మాత్రమే కాదు, ఆమె ఒక శిష్యురాలు. ఆమె ఎప్పుడు ఇతరులకు మేలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ తన జీవితాన్ని గడిపింది. మన భక్తి కేవలం మాటల్లోనే కాదండోయ్, చేతులతో అలాగే సత్క్రియలు కూడా మనము చేస్తూ కనిపించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని శిష్యురాలు అని మెన్షన్ చేయబడుతుంది అనంటే, ఒక డిజైబుల్ అని పిలిచిన సందర్భం ఇక్కడ మాత్రమే మనము చూడగలం. ఒక స్త్రీని శిష్యురాలుగా పిలిచిన సందర్భం ఈ యొక్క అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మాత్రం మనము చూడగలం. ఇది ఆమె ఆత్మీయ స్థాయిని మనకు తేట తెలివిగా తెలియజేస్తూ ఉంది. తన నైపుణ్యాన్ని దేవుని కోసం వాడినటువంటి ఒక గొప్ప స్త్రీ. పేతురు గారు అక్కడికి వచ్చినప్పుడు విధవరందరూ ఆమె కుట్టిన అంగీలను వస్త్రాలను చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆమె తనకున్న కుట్టు పని నైపుణ్యాన్ని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించేది. మనకున్నటువంటి ఆ చిన్నపాటి నైపుణ్యం అది ఏదైనా కావచ్చు చెల్లి, ప్రియ తల్లి. అది వంట పనియా, లేకుంటే కుట్టు పనియా, లేకుంటే చదువు చెప్పడమా, పలు రకాల పనులు, అది ఏదైనా సరే మనకున్న పనిని బట్టి మనకు నిజముగా దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ, తోటి వారికి సహాయము చేస్తూ, తోటి వారి అవసరాల కోసం మనం అది వాడుతూ ముందుకు సాగాలని ఈ తబితను గూర్చి మనము నేర్చుకోవచ్చు. ఈ తబిత యొక్క జీవిత పాఠాన్ని గూర్చి మనము నేర్చుకోవచ్చు. ప్రియ దైవ బిడ్డలారా, ఈమె ఒక గొప్ప సాక్ష్యంగా బ్రతికినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె మరణించినప్పుడు ఆ ఊరి వారు ఎంతో దుఃఖించారట. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి గురించి ఇతరులు ఎంతగా బాధపడుతున్నారో, ఆ వ్యక్తి లోకంలో ఎంత మంచి ప్రభావం చూపారో అన్నదానికి, ఆ వ్యక్తి ఎంతగా ప్రభావితం చేస్తే అంతగా ఏడుస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంది. వారు పేతురును పిలిపించి ఒక అద్భుతం జరుగుతుందని వారందరూ కూడా ఆశించారు. మనం బ్రతికి ఉన్నప్పుడు ఇతరుల జీవితాల్లో ఎలాంటి ముద్ర వేస్తున్నాము అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ముద్రలు అంటే ఇతరులపైన తప్పుడు ముద్రలు కాదండి. మన జీవితం ఇతరులకు ఎలా ప్రభావితం చేస్తున్నాం, మనం ఎలాగూ బ్రతుకుతున్నాం, మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము అన్నది ఈ తబిత జీవితంలో నుంచి మనము నేర్చుకోవాలి. ఆమె చనిపోయినప్పుడు వారు చూపించిన వస్త్రాలు ఆమె ప్రేమకు సాక్ష్యాలుగా మారిపోయాయి. ఆమె కేవలం బట్టలు మాత్రం కొట్టలేదండి,
వారి అవమానాన్ని అలాగే పేదరికాన్ని కప్పే ప్రయత్నం చేసింది తబిత. కాబట్టి మన జీవితంలో కూడా మనము సాక్ష్యంగా బ్రతికేదానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. అందుకనే దేవదేవుడు ఆమె జీవితంలో ఒక దేవుని శక్తిని దేవుడు అనుగ్రహించి పునరుద్ధానమును పొందుకునేదానికి దేవుడు కృప చూపించాడు. అలనాడు పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి తబిత లెమ్ము అని చెప్పగానే ఆమె కళ్ళు తెరచి లేచి కూర్చున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ అద్భుతం ద్వారా యొప్పే పట్టణమంతటా చాలామంది ప్రభువును నమ్మారు. పేతురు గారు దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాన్ని అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా చూసి చాలామంది ప్రభువును నమ్మారు. దేవుడు మరణాన్ని కూడా గెలిచే శక్తివంతుడు అని, మన కష్టాల్లో ఆయన మనల్ని తిరిగి లేపగలడు అని పేతురు గదిలోకి వెళ్ళి అందరినీ బయటికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఆమెను లేపడం జరిగింది. ఇది అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అద్భుతాలు వ్యక్తిగత ప్రార్థన ద్వారానే సాధ్యమవుతాయని కూడా మనము ఈ పాఠ్యభాగం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే పేతురు గదిలోనికి వెళ్ళాడు, మోకాళ్ళుని వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే చనిపోయినటువంటి ఈ యొక్క తబిత వెంటనే లేవడం జరిగింది. అంటే చనిపోయిన ఆ ప్రదేశంలో, మరణమున్న ఆ ప్రదేశంలో ఒక గొప్ప పునరుద్ధానపు శక్తిని అక్కడ మనము చూడగలం. ఆమె తిరిగి లేవడం వల్లే యొప్పే పట్టణమంతటా సువార్త వ్యాపించింది. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేది కేవలం మన కోసమే కాదు, మన ద్వారా అనేకులు ప్రభువును నమ్ముకోవడానికి. ప్రియ దైవబిడ్డలారా, అదే కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలనే మీరు నా శిష్యులగుదురు అని చెప్పినట్లుగా తబిత జీవితములో శిష్యురాలుగా ఆమె పేరుగాంచింది. అంటే ఆమె జీవితంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఆమె జీవితంలో నెరవేరింది. ఒక శిష్యురాలుగా ఆమె పరిగణించబడింది. నా ప్రియ దైవబిడ్డలారా, గుణవతి అయిన స్త్రీగా కూడా ఈ తబిత ఒక నిదర్శనంగా ఉంది. సామెతల గ్రంథం 31:20లో చదివినట్లుగా ఆమె దీనులకు తన చేతులు చాపును, దరిద్రులను ఆదుకొనుటకు తన చేతులు చాపును అని చెప్పినట్లుగా తబిత అనేక మంది విధవరాండ్రులను ఆదుకున్నది. తనకు కలిగినటువంటి ఆ వృత్తి ద్వారా అనేక మందికి వస్త్రదానము, సత్క్రియలు చేసింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, స్నేహితురాలా, తబిత గొప్ప ప్రసంగికురాలు కాకపోవచ్చండి. ఆమె ఏ స్టేజీలోనూ ఎక్కి మైక్ పట్టుకొని ఉండకపోవచ్చు. ఏ ఒక్క సభల్లో మైక్ పట్టుకొని ఉండవచ్చు. కానీ తన చేతులతో చేసిన సేవ ద్వారా దేవుని ప్రేమను చాటి చెప్పింది. నేడు మనం కూడా మనకు ఉన్నదానితో ఇతరులకు సహాయపడితే అది దేవుని దృష్టిలో గొప్ప పరిచర్య అవుతుందండి. నాకు ప్రసంగాలు చేయడం రాదండి, నాకు పాటలు పాడడం రాదండి, నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదంటూ మనకిచ్చినటువంటి తలాంతులను అన్నిటినీ కూడా భూమిలో పాతి పెట్టేసి నాకు ఏ తలాంతు లేదని తప్పించుకుని తిరిగే మన జీవితాలకు తబిత జీవితం గొప్ప ఆధ్యాత్మిక ఒక సవాల్ లాంటిది. ప్రియ చెల్లి, నీవు చేసే పనిలోనే దేవునికి తీసుకుని రాగలిగినటువంటి ఆ గొప్ప మహిమ నీవు తేవాలని తబిత జీవితం మనకు చాటి చెబుతుంది. ప్రభువునందు మీ ప్రయాస నిష్ఫలము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండు అని 1 కొరింథీ
58లో చెప్పిన రీతిగా మనందరము కూడా మన జీవితాలను మనము సరిచేసుకుందాం. ఆత్మీయయాత్రలో ముందుకు సాగిపోదాం. ఆ నిత్యమైన గమ్యాన్ని మనము చేరేంత వరకు, అంతవరకు దేవుని యొక్క కృప ధన్యత మనం పొందుకుంటూ ముందుకు సాగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.